ఇక గోదావరిపై సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో మహా సర్కార్తో మంత్రి హరీష్ రావు అండ్కో జరిపిన చర్చలు ఫలించాయి. తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజీ నిర్మాణానికి అంగీకారం చెప్పింది మహారాష్ట్ర. అయితే మేడిగడ్డపై అధ్యయనం తర్వాత చెప్తామని తెలిపింది. గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మించాలనుకుంటున్న సాగునీటి ప్రాజెక్టుల విషయంలో మరో ముందడుగు పడింది. కొన్నేళ్లుగా మూలన పడి ఉన్న తుమ్మిడిహెట్టి బ్యారేజ్ నిర్మాణానికి మహా సర్కార్ ఓకే చెప్పింది. అధికారులు, జలరంగ నిపుణుల బృందంతో కలిసి మహారాష్ట్ర టూర్కు వెళ్లిన మంత్రి హరీష్ రావు ఆ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి గిరీష్ మహాజన్తో జరిపిన చర్చలు ఫలించాయి. తుమ్మడిహెట్టి దగ్గర 152 అడుగుల ఫుల్ రిజర్వాయర్ లెవెల్ తో వాటర్ ప్రాజెక్ట్ కట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ప్రాజెక్ట్ లెవెల్ ను వ్యతిరేకించిన మహారాష్ట్ర 148 అడుగులైతే తమకు అభ్యంతరం లేదని తేల్చి చెప్పింది. గరిష్ట నీటి మట్టం తగ్గిస్తే తరలించే నీటి పరిమాణం 40 టీఎంసీలు మాత్రమే ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ముంపు లేకుండా కాళేశ్వరానికి 20 కిలోమీటర్ల దూరంలో మేడిగడ్డ దగ్గర గోదావరిపై మరో బ్యారేజ్ నిర్మించాలని కేసీఆర్ సర్కార్ డిసైడ్ అయింది. ఈ 2 బ్యారేజీల నిర్మాణానికి మహారాష్ట్ర అవసరం తప్పనిసరి కావడంతో మంత్రి హరీష్ రావు బృందం అక్కడికి వెళ్లి చర్చలు జరిపింది. మహారాష్ట్ర ఇరిగేషన్ అధికారులకు తెలంగాణలో చేపట్టాలనుకుంటున్న తుమ్మిడిహెట్టి, మేడిగడ్డ ప్రాజెక్టులపై వివరణ ఇచ్చింది. మహారాష్ట్రకు ఇబ్బంది లేకుండా నిర్మిస్తున్న బ్యారేజీల డిజైన్లు, మ్యాప్లను చూపించింది. ఈ నెల 29, 30న హైదరాబాద్ లో మరోసారి చర్చించాలని నిర్ణయించారు 2 రాష్ట్రాల మంత్రులు, అధికారులు. రాబోయే 5 ఏళ్లలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు మహారాష్ట్ర మంత్రికి తెలిపారు హరీష్. గత ప్రభుత్వం మహారాష్ట్ర అనుమతి లేకుండానే తుమ్మిడిహెట్టి దగ్గర 152 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ తో బ్యారేజీని ప్రతిపాదించి కాలువలు తవ్విందన్నారు. అయితే నీటి లభ్యతపై కేంద్ర జలసంఘం అభ్యంతరం తెలిపిందని వివరించారు. ముంపు విషయంలో మహారాష్ట్ర అభ్యంతరాలను, కేంద్ర జలసంఘం అనుమానాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం ప్రత్యామ్నాయ పథకాలను ఏర్పాటు చేసిందన్నారు. వ్యాప్కోస్ సర్వేలో గోదావరిపై కాళేశ్వరానికి దిగువన మేడిగడ్డ దగ్గర 103 మీటర్ల హై ఫ్లడ్ లెవెల్ వద్ద బ్యారేజీ నిర్మించాలని ప్రతిపాదన వచ్చిందన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నట్టుగా తగ్గించిన ఎఫ్ఆర్ఎల్ దగ్గర బ్యారేజీ నిర్మించి ఆదిలాబాద్ జిల్లా అవసరాలకు ఉపయోగించాలని సర్కార్ భావిస్తోందన్నారు. మహారాష్ట్రతో చర్చలు సానుకూలంగా జరిగాయని రాష్ట్ర బృందం తెలిపింది. మేడిగడ్డపై పూర్తిస్థాయి అధ్యయనం తర్వాతే ప్రాణహిత ఇంటర్ స్టేట్ బోర్డు సమావేశంలో నిర్ణయాన్ని తెలపనుంది మహారాష్ట్ర ప్రభుత్వం.